ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సుఖ సాగరుడైన పరమాత్మకి ప్రియమైన పిల్లవాడిని, సుఖ స్వరూపుడను. సదా సుఖాన్ని నా ప్రతి మార్గంలో అనుభవిస్తాను. సుఖవంతమైన స్థితిలో ఉంటూ నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 23/2025. हेडिंग मीठे बच्चे। इस पुरानी दुनिया में अल्पकाल क्षण भंगुर का सुख है। यह साथ नहीं चल सकता। साथ में अविनाशी ज्ञान रत्न चलता है। इसलिए अविनाशी कमाई जमा करो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో అల్పకాలికమైన ఒక్క క్షణపు సుఖం అనేది ఉంది. ఈ పాత ప్రపంచంలో మన కళ్ళతో చూసే ఏ సుఖము మనతో రాదు. మనతో వచ్చేది ఏ జ్ఞానమైతే మనం వింటున్నామో అది బుద్ధిలో ఫీడ్ అయ్యి ఈ అవినాశి జ్ఞాన రత్నాలే మనతో పాటు వస్తాయి. సో అందుకని అవినాశి సంపాదన జమ చేసుకోవాలి. అవినాశి సంపాదన జమ చేసుకోవాలి. ఈ పాత ప్రపంచపు సుఖమే నాకు సర్వస్వం అనే మిస్ బిలీఫ్ లో మనం ఉండటం లేదు కదా, చెక్ చేసుకోవాలి. ప్రశ్న, बाबा की पढ़ाई में तुम्हें कौन सी विद्या नहीं सिखाई जाती है? बाबा की पढ़ाई में कौन सी विद्या नहीं सिखाई जाती है? भूत विद्या। किसी के संकल्पों को रीड करना यह भूत विद्या है। तुम्हें यह विद्या नहीं सिखाई जाती। बाप कोई थॉट रीडर नहीं है, वह जानी जाननहार अर्थात नॉलेजफुल है। बाप आते ही तुम्हें रूहानी पढ़ाई पढ़ाने, जिस पढ़ाई से तुम्हें 21 जन्मों के लिए विश्व का राजाई मिलती है। భగవంతుడు మనకి చదివిస్తారు. ఈ చదువులో మనం ఏం నేర్చుకుంటాం? ఈ చదువులో భగవంతుడు మనకి ఏం నేర్పించరు? భూత విద్య అనగా మన సంకల్పాలు ఏం నడుస్తున్నాయి కూర్చొని దాన్ని చదువుతూ భగవంతుడైతే ఉండరు. ఆ చదవడం అవసరం కూడా లేదు. ఆ చదివించడం కూడా మనకేమి నేర్పించరు. భగవంతుడేమి థాట్ రీడర్ కాదు. వీళ్ళు అలా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నాడు, థాట్ రీడర్ కాదు. భగవంతుడికి అన్నీ తెలిసిన వారు అని అంటారు. అంటే అతను నాలెడ్జ్ఫుల్ గా ఉంటారు. వారు వచ్చేదే మన చేత ఈ ఆత్మిక చదువును చదివించడానికి. ఈ చదువుతో నేను విశ్వంలో 21 జన్మలు రాజ్య పదవిని తీసుకోగలను. మరి భారత్లో భారతవాసులు ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నాయి అని పాడుతారు.
ఆత్మలైన మన తండ్రి అయిన పరంపిత పరమాత్మ మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారనేది మనకి తెలుసు. వారు స్వయం తమ పరిచయాన్ని మనకిస్తున్నారు. వారు స్వయం ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమ పరిచయాలను కూడా మనకిస్తున్నారు. ఇది మనకి పక్కా నిశ్చయ బుద్ధి అనేది ఉండాలి. నిశ్చయం అనేది ఎప్పుడూ తక్కువగా అవ్వకూడదు. పిల్లలైతే నెంబర్ వారీగా ఉన్నారు. జీవ ఆత్మలైన మనం పరంపిత పరమాత్మ సన్ముఖంలో కూర్చున్నాం అనేది మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నాయి. మూల వతనంలో ఆత్మలు ఉన్నప్పుడు తండ్రి నుంచి వేరుగా ఉన్నాయి. ఇక్కడికి రావడంతో ఎప్పుడైతే అదే ఆత్మ జీవం అనగా శరీరంలోకి వచ్చి జీవ ఆత్మలుగా అయ్యాయో అప్పుడు పరమాత్మ అయిన తండ్రి నుంచి ఆత్మలందరూ వేరవుతారు. క్లియర్. పరంధామంలో సోల్స్ అన్ని ఉంటాయి. ఆత్మ పరమాత్మ అక్కడ కలిసి ఉంటారు. ఎప్పుడైతే అదే ఆత్మ శరీరంలోకి వచ్చిందో తనని జీవాత్మ అంటారు. ఇక్కడ పరమాత్మ నుంచి వేరుగా అయిపోతాయి. పరంపిత పరమాత్మ నుండి వేరై ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తారు. పూర్వమైతే అర్థం తెలియకుండా ఊరికే అలా పాడుతూ ఉంటారు, ఆత్మ పరమాత్మ అలగ్రహే బహుకాలని. కానీ ఇప్పుడైతే తండ్రి కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు. పరంపిత పరమాత్మ నుండి మనం వేరయ్యి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తున్నామనేది మీకు తెలుసు. మీరే మొట్టమొదట విడిపోయారు కావున ఇప్పుడు మీరే మళ్ళీ కలుస్తున్నారు. మీకోసం స్వయం పరమాత్మ రావాల్సి ఉంటుంది. కల్ప పూర్వం కూడా మనల్నే పరమాత్మ చదివించారు. కల్ప పూర్వం కూడా మనల్నే యజమానిగా తయారు చేశారు. మరియు ఆ సమయంలో అంటే సత్యుగం ఉన్నప్పుడు ఇతర ఏ ఖండాలు లేవు. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. మనం ఆ ధర్మానికి చెందిన వారమని తెలుసు. దాన్నే దైవీ ధర్మం అంటారు. దాన్నే దైవీ వంశం అంటారు. ప్రతి ఒక్కరికి తమ ధర్మం ఉంటుంది. ధర్మమే శక్తి అని అంటారు. అంటే వారి ధర్మం గుర్తు పెట్టుకుంటేనే ఎంతో శక్తి లభిస్తుంది. ఎగ్జాంపుల్, ఈ లక్ష్మీనారాయణలు ఎంతటి శక్తివంతమైన వారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. భారత వాసులకు తమ ధర్మం గురించి తెలియనే తెలియదు. తప్పకుండా భారతదేశంలోనే పరమాత్మ వస్తారు. తమ ధర్మాన్ని స్థాపన, ఏ ధర్మము? దేవై దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి. మరి ఎంత శక్తి అనేది ఇక్కడ ఇమిడి ఉంటుంది. స్వయం పరమాత్మ వస్తారు ధర్మ స్థాపన చేయడానికి. మరి భారత్ ఒక బంగారు పర్వతంగా తయారు చేస్తారు పరమాత్మ. అక్కడైతే గనులలో లెక్కలేనంత బంగారం నిండి ఉంటుంది. బంగారు పర్వతాలు ఉంటాయి. అవి తెరుచుకుంటాయి. బంగారాన్ని కరిగించి దానితో ఇటుకలను కూడా తయారు చేయడం జరుగుతుంది సత్యుగంలో. ఇళ్ళైతే పెద్ద ఇటుకలతోనే నిర్మిస్తారు కదా. మాయ మత్స్ట్రీందుని నాటకాన్ని కూడా చూపిస్తారు కదా. అవన్నీ కథలు. కానీ తండ్రి అంటున్నారు, వీటన్నిటి సారాన్ని నేను మీకు అర్థం చేయిస్తాను. ఆ కథల్లో అన్నిటినీ నింపుకొని వెళ్ళినట్లుగా ధ్యానంలో చూపిస్తారు. మళ్ళీ ఆ ధ్యానం నుండి బయటకి వచ్చిన తర్వాత చూస్తే ఏమీ ఉండదు. అదొక మ్యాజిక్ లాగా అయిపోతుంది. అలాగే మీ విషయంలో కూడా అలాగే అవుతుంది. దివ్య దృష్టితో ఏమీ మీకు లభించదు. దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. నవవిధ భక్తిని చేస్తూ ఉంటారు. భక్తుల మాల వేరు, జ్ఞానమాల వేరు. ఇప్పుడు మనం స్వయం మన రాజ్యం కోసం చదువుతున్నాం, మనకు తెలుసు.
మన ధర్మం కోసం చదువుతున్నామని మనకి తెలుసు. మరి నేను ఆత్మ నావికుడైన పరమాత్మని కనుక అనుసరించినట్టయితే స్వయం పరమాత్మ నా నావను ఆవలి తీరానికి చేరుస్తారు అనే నిశ్చయం నాలో ఉంది. धारणा, बाबा की याद से अपार सुखों का अनुभव करने के लिए बुद्धि का लाइन क्लियर चाहिए। याद जब अग्नि का रूप में चले तब आत्मा सतो प्रधान बने। बाप खिवैया के बदले बाप कौड़ियों के बदले रत्न देता है। ऐसे भोलेनाथ बाबा से अपना झोली भरनी है। शांति में रहने की पढ़ाई पढ़ सद्गति को प्राप्त करना है। నేను నా ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ అపారమైన సుఖాన్ని అనుభవం చేసుకోవాలి. నా బుద్ధి యొక్క లైన్ చాలా క్లియర్ గా పెట్టుకోవాలి. స్మృతి అనే అగ్నితో నా ఈ ఆత్మని సతో ప్రధానంగా చేసుకోవాలి. బాబా గుడ్డి గవ్వలకి బదులు నాకు రత్నాలనిస్తున్నారు. ఇలాంటి భోలా నాతుడైన తండ్రి మన జోలను నింపుతున్నారు. మరి నేనేం చేయాలి? ఎంతో శాంతిగా ఉంటూ సద్గతిని ప్రాప్తి చేసుకోవాలి. రోజంతా అంతటి శాంతమయ స్థితిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. वरदानम, माया के बंधनों से सदा निर्बंधन रहने वाले योग युक्त बंधन मुक्त भव। बंधन मुक्त की निशानी सदा योग युक्त। योग युक्त बच्चे जिम्मेवारियों को बंधन व माया के बंधन से मुक्त होगा। मन का भी बंधन ना हो। मरी మాయ బంధనాల నుంచి సదా నిర్బంధనంగా ఉండాలి. బంధన ముక్తులుగా ఉండే వారి గుర్తేంటి? యోగయుక్తులుగా ఉండడం. యోగంతో ఉండే పిల్లల బాధ్యత ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆ బాధ్యతలుగా అనిపించవు. మాయ బంధనాల నుంచి వారు ముక్తులుగా ఉంటారు. మనసు యొక్క బంధనం ఉండదు, శరీరం యొక్క బంధనం ఉండదు. లౌకికంలో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా వారికి ఒక ఆటగా అనిపిస్తాయి. బాబా డైరెక్షన్ ప్రమాణంగా నేను ఆడుతున్నాను అని అనిపిస్తుంది. వాళ్ళకి ఈ బంధనాలను చూస్తే నవ్వు కూడా వస్తుంది. వారెప్పుడు చిన్న చిన్న విషయాల్లో అలసిపోరు. బికాస్ బంధనముక్త స్థితిని ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు. ఒకవేళ బంధనం అని భావిస్తే అలసిపోతారు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. బాధ్యత అని భావించి నిమిత్తంగా భావిస్తే ఏ బంధనాలు వాళ్ళకి బంధంగా అనిపించదు. చక్కగా యోగయుక్త స్థితిలో ఉంటారు. స్లోగన్, కరణ్ करावनहार की स्मृति से भान और अभिमान को समाप्त करो. చేసేవారు చేయించేవారు పరమాత్మ అనే స్మృతిలో ఉన్నట్లయితే ఎలాంటి అభిమానం కూడా మీ దగ్గర రాదు. ఓకే, సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. శాంతిగా ఉంటూ సద్గతిని ప్రాప్తి చేసుకోవాలనే ఒక ఆలోచన పెట్టుకోండి. నేను శాంత స్వరూప ఆత్మను. ఐ యామ్ అ పీస్ఫుల్ సోల్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను శాంత స్వరూప ఆత్మను. నేను ఆత్మ, నా స్వధర్మం శాంతి అని భావిస్తూ ఎంతో ఆనందంగా శాంతపూర్వ జీవితాన్ని గడుపుతాను.
శాంతిగా నడుచుకుంటూ శాంతియే స్వధర్మంగా భావిస్తూ సదా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఇచ్చే పాత్రధారుడిగా అవుతాను. శాంతి నా జీవితంలో నిశ్చితం. శాంతి నా జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. శాంతమయ ఆత్మగా ఉంటూ శాంత స్థితిలో ఉంటూ శాంత కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తాను. నేను శాంత స్వరూపాత్మను. I, the soul, a detached observer, I experience the peacefulness of myself. I always try to accumulate the power of peace within me so that I can spend the true vibrations of peacefulness all the time. I'm the one chosen by the Almighty. I experience complete sweetness of myself. I, the soul, a divine being, and I experience an unlimited divinity from my own self. Such a divinity shows me a royal path. I experience the God space, and with such a peaceful vibrations, claims a highest inheritance. Om Shanti, Shanti, Shanti. నేను ఆత్మ పరమాత్మ ద్వారా శాంత కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాలతో నా జీవితాన్ని ఎంతో శాంతమయంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.